అందరికి హాయ్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే మన ఫోటోషాప్ లో స్క్రిప్టింగ్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలో మీకు కంప్యూటర్ డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫోటోషాప్ 7.0 లోకి వెళ్దాము. ఓకే, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు అని కనబడుతుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఇది ఏంటంటే కొంచెం టైం పడుతుంది అవ్వనీకి. ఓకేనా, కొద్దిగా వెయిట్ చేయాలి దీనికోసం. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. కానీ మనం ఏంటంటే యాపిల్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ వస్తాయి. బట్ మనం మాత్రం రోమాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రోమాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఏంటంటే నేను ఆల్రెడీ చేసిన రీసెంట్ ఫైల్స్ తీసుకుంటాను. తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని కొంచెం పెద్దగా చేసుకొని ఇప్పుడు దీని మీద గూగుల్ నుంచి ఒక ఫోటోని తీసుకుంటాను. కొత్త మూవీస్ ఏమున్నాయి, లైక్ ఇప్పుడు కాంతారా 2 ఉంది. కాంతారా. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక ఫోటో తీసుకుంటాను చూడండి. నేను చెప్పాను కదా, హై క్వాలిటీ ఫొటోస్ కావాలంటే టూల్స్లోకి వెళ్ళి సైజులోకి వెళ్ళి ఇందులో లార్జ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. ఓకే, అలా చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఈ ఫోటో ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అంత క్వాలిటీగా లేదు కదా. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, ఇది కొంచెం క్వాలిటీగా అనిపిస్తుంది కదా. ఓకే, దీన్ని క్లిక్ చేసి కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని డైరెక్ట్ ఈ ఫోటోషాప్ లోకి వచ్చేసి తర్వాత Ctrl+V నొక్కితే పేస్ట్ అవుతుంది. ఇప్పుడు Ctrl+T తీసుకొని షిఫ్ట్ పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్ ఫ్రేమ్ సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేయాలంటే ఎంటర్ క్లిక్ చేస్తే అది సెట్ అవుతుంది. చూసారు, ఇప్పుడు Ctrl+ నొక్కామంటే మనకి ఎంత క్వాలిటీగా ఉందో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్క్రిప్ట్ని ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా మనము ఇక్కడ ముందుగానే చెప్పాను కదా, ఇది ఆన్ చేసుకోవాలి. ఇది రోమాలు ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ దీనికంటే ముందు ఏంటంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. డైరెక్ట్ టెక్స్ట్ని దీని మీద కాకుండా ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. దానికోసం ఏం చేస్తారంటే Ctrl+Shift+N తీసుకోండి. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసి Alt+Delete. ఇప్పుడు ఏంటంటే ఒక లేయర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే Ctrl+T క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి ఇప్పుడు టెక్స్ట్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి పైన బ్లాక్ ఉంది కదా, టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఆ బ్లాక్ని తీసుకొని సింపుల్గా వైట్ క్లిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏరియల్ అని ఉంది కదా, దీన్ని మనం పల్లవిలోకి చేంజ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ పల్లవి బోల్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి కే అంటే కా. ఇప్పుడు కా రావాలంటే ఏ నొక్కాలి. ఓకే, ఇప్పుడు కాంతరలో రావాలంటే సింపుల్గా సింపుల్గా షిఫ్ట్ ఎం నొక్కితే అని వస్తుంది. తర్వాత తా కోసం టీ వాడాలి. తా అంటే టీ అనమాట. ఇప్పుడు తా దీర్ఘం రావాలి కాబట్టి ఏ. కాంత రా అంటే ఆర్, కాంతారా. 2 అంటే యాజ్ యూజువల్గా 2. ఇప్పుడు మూవీ కదా, మూవ్ అంటే ఎం. యు అంటే షిఫ్ట్ పట్టుకొని యు నొక్కితే దీర్ఘం అవుతుంది అది. ఓకే, తర్వాత వి పట్టుకొని ఐ నొక్కితే వి అవుతుంది, మూవీ. ఇప్పుడు ఎలా అంటే సింపుల్గా ఈ, తర్వాత ఎల్.
తర్వాత ఏ. ఎలా ఉందంటే ఇప్పుడు నార్మల్ ఊ అయితే యూ నొక్కండి. ఇప్పుడు మీకు వాతో వచ్చే ఊ కావాలంటే వి నొక్కండి. ఇదనమాట. ఓకే. ఊ మళ్ళీ అంటే షిఫ్ట్ ఎం, ద, డి, షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఎమ్. ఇప్పుడు టా. టా అంటే సింపుల్గా క్యూ నొక్కండి. ఓకే. ఇప్పుడు దీర్ఘం టే అంటే షిఫ్ట్ పట్టుకొని ఈ టే. ఓకే. సో ఇలా అనమాట. కాంతార 2 మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. చా అంటే సి, దీర్ఘం అంటే ఏ, చా, లా. ఓకే. బాగుంది బి, ఏ, తర్వాత జి, తర్వాత యు, షిఫ్ట్ పట్టుకొని ఎం అంటే అమ్, తర్వాత డి, బాగుంది. సో ఇలా అనమాట. కాంతార 2 మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు రవ్ ఉంటుంది. రవ్ అంటే సింపుల్గా ఇది. ఇప్పుడు ఇది రవ్ రావాలంటే సింపుల్గా ఏం చేయాలంటే రవ్ అంటే ఆర్, తర్వాత షిఫ్ట్ పట్టుకొని యు, షిఫ్ట్ పట్టుకొని వి నొక్కితే రవ్. ఓకే. ఇప్పుడు అమ్ అంటే షిఫ్ట్ ఎం, రౌండ్, రౌండ్ అప్. ఇప్పుడు డా. డా అంటే డబ్ల్యూ అండి. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డబ్ల్యూ నొక్కితే డా, రౌండ్ అప్. పి అంటే పి. ఇప్పుడు దీనికి రౌండ్ అప్ అన్నప్పుడు పైన పి పైన అది రావాలి కదా డబ్ల్యూ షేప్ లో. సో అది రావాలంటే సింపుల్ గా షిఫ్ట్ పట్టుకొని ఎఫ్ నొక్కండి. అంతే, సింపుల్. అలాగే ఇప్పుడు క్రూ ఉంటుంది. ఇప్పుడు స్వయం కృషి అంటారు. స్వయం కృషి అంటే ఎస్, సా అంటే స్వయం కృషి సా. ఇప్పుడు వావు తీయాలంటే ఎఫ్ పట్టుకొని వి నొక్కండి. ఓకే. ఇప్పుడు యా అంటే వై, అంటే షిఫ్ట్ పట్టుకొని ఎమ్, స్వయం కృషి కదా. ఇప్పుడు కృషిలో ఏం చేయాలంటే కృషిలో కా అంటే కే. ఓకే. ఇప్పుడు రూవత్ ఇవ్వాలి. రూవత్ కోసం ఏం చేయాలి? సింపుల్ గా షిఫ్ట్ పట్టుకొని ఇది నొక్కాలి. ఓకే. షీ. షీ అంటే ఫస్ట్ షా. షా అంటే ఎక్స్. తర్వాత దాన్ని షీగా మార్చాలంటే ఐగా ఐ నొక్కాలి. స్వయం కృషి అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఐ అనుకోండి, ఐరావతం అనుకోండి. ఐరావతంలో మనకు ఐ రావాలంటే డైరెక్ట్ ఐ నొక్కితే ఇలా వస్తుంది, ఈ వస్తుంది. ఓకే. మనకు ఐ రావాలంటే సింపుల్ గా ట్యాప్ పైన దాన్ని షేప్ క్లిక్ చేయండి. ఐ, రా, వా ఫర్ వి, టా ఫర్ టి, అమ్ ఫర్ షిఫ్ట్ ఎం, ఐరావతం. ఓకే. ఇప్పుడు దైవం. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో ఈ అనుస్క్రిప్ట్ అనేది ఆగిపోతుంది. సో దాన్ని సింపుల్ గా మనం దీనిలో ఇదే ప్రాబ్లం ఏంటంటే మధ్య మధ్యలో ఆగిపోతుంటుంది అనుస్క్రిప్ట్. సో దీని మధ్య మధ్యలో మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఆగిపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తుంటాయి. ఓకేనా. అండ్ చెక్ చేసుకుని కింద లైన్ ఉంది కదా, ఈ కింద లైన్ ఏంటంటే అది యాక్టివేట్ ఉన్నట్టు చెప్తుంది. ఇప్పుడు మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకుంటే ఆ కింద లైన్ వెలుగుతుంది కదా, అది యాక్టివ్ ఉన్నట్టు. ఇప్పుడు మనం దైవంలో దా ఫర్ డి. ఇప్పుడు ఐవత్తు కావాలంటే సింపుల్గా ఏం చేయాలంటే ఇది ట్యాప్ పైన ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మీరు సింపుల్గా ఓన్లీ అదొక్కటే కొడితే ఐ అని వస్తుంది. అదే ఏదైనా వర్డ్ తీసుకొని జీతో అది కొట్టారంటే గై అని వస్తుంది. సో అర్థమైందా. దైవం, వా ఫర్ వి, ఫర్ షిఫ్ట్ ఎం. ఓకే. ఇప్పుడు రూ గురించి మాట్లాడుకుందాం. రూ ఏంటంటే ఋషి అంటారు చాలా మంది. ఈ ఋషి అంటే నార్మల్ గా దానికోసం షిఫ్ట్ పట్టుకొని ట్యాప్ పైన క్లిక్ చేస్తే రూ అవుతుంది, రూ అవుతుంది. ఓకే. ఇప్పుడు షా ఫర్ ఎక్స్, ఐ ఫర్ ఐ, ఋషి. ఓకే. ఇప్పుడు స్థానం అంటారు కదా అందరూ. స్థా అంటే ఎస్, సా ఫర్ ఎస్. స్థా అంటే సా దీర్ఘం కావాలంటే ఏ, సా. తర్వాత దీనికి ఒత్తు థా ఇవ్వాలి. ఎఫ్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని టీ, స్థా. ఎఫ్ పట్టుకొని నార్మల్గా షిఫ్ట్ లేకుండా ఎఫ్ పట్టుకొని జస్ట్ టీ ఇచ్చారనుకోండి, ఆ తాగుతూ వేరే అవుతుంది. మీకు ఒత్తు తా, మీకు నార్మల్ తా కావాలంటే ఎఫ్ పట్టుకొని టీ నొక్కండి. మీకు ఒత్తు తా కావాలంటే
సింపుల్గా ఎఫ్ షిఫ్ట్ టీ, ఓకేనా. స్థా నం, నా ఫర్ ఎన్, ఫర్ షిఫ్ట్ ఎం, స్థానం. ఓకే, ఇప్పుడు ఏరా, ఏరా అంటే ఈ, మనకు ఈ అంటే ఏ వచ్చింది. ఏ అంటే ఇప్పుడు ఏం రావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఈ నొక్కాలి, అప్పుడు ఏ అవుతుంది అది. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ డి నొక్కాము, డి నొక్కితే దా వచ్చింది. అదే మనకు ఒత్తు దా కావాలంటే సింపుల్ గా షిఫ్ట్ పట్టుకొని డి నొక్కితే ఒత్తు దా అవుతుంది. ఏ లెటర్ అయినా అంతే. ఇప్పుడు క్యూ ఉంది, క్యూ అంటే టా కదా, ఒత్తు టా కావాలంటే నార్మల్ క్యూ నొక్కితే టా వచ్చింది. అదే ఒత్తు టా కావాలంటే షిఫ్ట్ పట్టుకొని క్యూ నొక్కండి, ఒత్తు టా అవుతుంది అలా. ఓకేనా, ఇప్పుడు ఉస్తాద్ అని ఉంది, ఉస్తాద్లో ఊ అంటే యు, ఇప్పుడు సా ఎస్, తర్వాత సా కాబట్టి ఏ, తర్వాత ఒత్తు తా కాబట్టి ఎఫ్ షిఫ్ట్ టి, ఉస్తా. ఇప్పుడు డ్, ఉస్తాద్ అన్నప్పుడు దా, దు అంటే దా వస్తుంది కాబట్టి డి నొక్కాలి. ఇప్పుడు పైన ఉస్తాద్ రావాలి కాబట్టి సింపుల్గా ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకుని ఎఫ్ క్లిక్ చేయండి, అప్పుడు ఉస్తాద్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వ్యసనం గురించి మాట్లాడుకుందాం. వ్యసనంలో వ్యా అంటే వాకు యావత్తు. సింపుల్గా వ్యా అంటే ఫస్ట్ వి తీసుకోవాలి, వా ఫర్ వి. తర్వాత యావత్ ఇవ్వాలంటే సింపుల్గా ఎఫ్ క్లిక్ చేసి ఎఫ్ పట్టుకొని వై క్లిక్ చేయండి, యా. వ్యసనం, సా అంటే ఎస్, నా అంటే ఎన్, అంటే షిఫ్ట్ పట్టుకుని ఎమ్, వ్యసనం. ఓకే, ఇలా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడుకుందాం. ఛత్తీస్గఢ్ అంటే ఒత్తు ఛా కాబట్టి నార్మల్ గా మీరు సి నొక్కారంటే చా అవుతుంది, ఒత్తు చా కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా షిఫ్ట్ పట్టుకొని సి నొక్కండి, అప్పుడు ఒత్తు చా వస్తుంది. ఇప్పుడు ఛత్తీస్, టీ అంటే టీ ఫర్ థా ఫర్ టీ. ఓకే, ఆడికి చత్తా అని వచ్చింది, ఛత్తీస్ అని రావాలి. ఇప్పుడు సింపుల్ గా షిఫ్ట్ పట్టుకొని ఐ క్లిక్ చేయండి, టీ వస్తుంది. ఇప్పుడు దీనికి తావత్ రావాలి, సింపుల్ గా ఎఫ్ పట్టుకొని టీ క్లిక్ చేయండి, ఛత్తీ అవుతుంది. తర్వాత స్ అంటే ఎస్, తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఎఫ్, ఛత్తీస్ గఢ్. ఇప్పుడు జీ నొక్కితే నార్మల్ గా వస్తుంది. అదే మనకు ఒత్తు గా కావాలంటే సింపుల్ గా షిఫ్ట్ పట్టుకొని జీ, గా అవుతుంది, ఛత్తీస్ గఢ్. అంటే ఇప్పుడు డు రావాలంటే డు అంటే డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అన్నప్పుడు డా వస్తుంది, డు రావాలి, ఛత్తీస్గఢ్ రావాలి కాబట్టి సింపుల్ గా షిఫ్ట్ పట్టుకొని ఎఫ్ నొక్కండి, అప్పుడు ఛత్తీస్గఢ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీక్ష అని ఉంది. దీక్షలో ది అంటే డి, దా అంటే డి కాబట్టి ది. ఇప్పుడు ఈ రావాలి, దీర్ఘం రావాలి, షిఫ్ట్ పట్టుకుని ఐ నొక్కితే దీర్ఘం వస్తుంది. ఇప్పుడు క్ష, స్క్రోల్ లాక్ అని చెప్పి నా దగ్గర నేను చేసేది ల్యాప్టాప్ కాబట్టి దీంతో ఆప్షన్ లేదు స్క్రోల్ లాక్. అదే మీరు కీబోర్డ్ వాడితే అక్కడ స్క్రోల్ లాక్ అని ఉంటుంది, మీరు అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీరు ఎక్స్ క్లిక్ చేశారంటే క్ష అవుతుంది అనమాట. ఓకే, నాకు ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే క్ష నొక్కాలంటే ఏం చేస్తానంటే సింపుల్గా ఇలాంటి దాని కోసం సింపుల్గా నేను క్రోమ్లోకి వెళ్తాను, క్రోమ్లోకి వెళ్ళేసి గూగుల్ ఇన్పుట్, ఈ గూగుల్ ఇన్పుట్ తీసుకుంటాను. గూగుల్ ఇన్పుట్ తీసుకొని క్లిక్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, దాన్ని నేను తెలుగులోకి మార్చుకొని దీక్ష, ఇదేంటంటే సింపుల్ అండి, మనకు ఇంగ్లీష్ లాగా ఇది. ఓకే, ఇప్పుడు దీక్ష అంటే సింపుల్ గా DIKSHA దీక్ష. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం సింపుల్ గా వన్ క్లిక్ చేసామంటే దీక్ష అని చూస్తుంది. ఇప్పుడు కంట్రోల్ A సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ C కాపీ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్టర్ అని, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఏంటంటే కంట్రోల్ V క్లిక్ చేసామంటే మనం కాపీ చేసుకుని పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అను 6.0 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అను 7.0లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా దాన్ని కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళండి. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళేసి బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు పల్లవి అయితే పల్లవి, ఓకే, పల్లవి కాకుంటే ప్రగతి అయినా బాగుంటుంది, ప్రగతి. ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా కంట్రోల్ V క్లిక్ చేయండి. కంట్రోల్ V క్లిక్ చేయగానే ఇక్కడ మీకు దీక్ష అని వచ్చింది, అది కూడా మనకు మంచి ఫాంట్లో ప్రగతి ఫాంట్లో వచ్చింది. సో దీన్ని ఏం చేయాలంటే కంట్రోల్ A,
ఓకే. కంట్రోల్ సి కాపీ చేసుకొని తర్వాత వెంటనే ఇక్కడ ఫోటోషాప్‌లోకి రావాలి. ఫోటోషాప్‌లోకి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా కంట్రోల్ వి చూసారా? దీక్ష అని వచ్చింది. అయితే ఇక్కడ ఉండే ఫాంట్ వేరు అండ్ ఇక్కడ ఎంఎస్ వర్డ్‌లో ఉండే ఫాంట్ వేరు. మనకి ఈ ఫాంట్ ఇక్కడ కూడా రావాలంటే సింపుల్‌గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పేస్ ఇచ్చుకొని ఇక్కడ పల్లవి అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకొని ప్రగతి ఓకే. తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి కంట్రోల్ వి కాపీ చేయండి. చూసారా? ఫాంట్ అనేది చేంజ్ అయింది. కంట్రోల్ ప్లస్ చూడండి. ఇక్కడ దీక్ష నేను ఫస్ట్ కాపీ చేసింది ఇది. తర్వాత ఇక్కడ ప్రగతి అని మార్చుకున్నాను. వెంటనే నాకు ప్రగతి అంటే ఇక్కడ ఏమైతే ఫాంట్ ప్రగతిలో ఉందో అదే నేను ఇక్కడ కూడా పెట్టుకున్నాను. సో, ఫాంట్ మారిపోయింది. చూసారా? ఇలా అన్నమాట. ఇలా మనకేందంటే మనకు నచ్చిన ఫాంట్‌లని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఫాంట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. చాలా ఉంటాయి ఫాంట్స్. మనం ఏందంటే ఎతుక్కోవాలి ఇక్కడ. చాలా అంటే చాలా ఉంటాయి. వసుంధర అని ఓకే. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇప్పుడేందంటే ఇప్పుడు మనం గుర్రం ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఆగిపోయింది అను ఫాంట్స్ అనేది. ఇప్పుడు మళ్ళా దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద తలనొప్పి అన్నమాట. రోమా సెలెక్ట్ చేసుకోవాలి కీబోర్డ్‌లో. ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు గుర్రం. గుర్రంలో జీ ఫర్ గాఫర్ జీ. ఇప్పుడు గు అంటే యు. రా నార్మల్‌గా రా అంటే మీరు ఆర్ నొక్కితే అది రా అవుతుంది. ఒత్తు రా కోసం షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఆర్ నొక్కుతారు. తర్వాత కంట్రోల్ ఎం నొక్కితే గుర్రం అవుతుంది. సో, ఇలా వాడతారు కదా! కానీ ఇది కరెక్ట్ కాదు. గుర్రం అంటే ఈ స్పెల్లింగ్ కాదు. అరా వస్తుంది. బండిరా వస్తుంది. బండిరా అన్నప్పుడు మనం సింపుల్‌గా ఇప్పుడు మనం సింపుల్‌గా ఏం చేయాలంటే గుర్రం. ఓకే. గుర్రం అంటే ఇది సెకండ్‌ది. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఇప్పుడు కంట్రోల్ వి. తర్వాత ఇక్కడ మళ్ళీ అను 7.0 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళా ఎంఎస్ వర్డ్‌లోకెళ్ళేసి ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి పడేసి ఇప్పుడు ప్రగతి ఉంది కదా! ఓకే. కంట్రోల్ వి. చూసారా? గుర్రం. గుర్రం అని వచ్చింది. మళ్ళా కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. మళ్ళీ ఫోటోషాప్‌లోకి వచ్చేసి సింపుల్‌గా దీన్ని డిలీట్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ప్రగతి పెట్టుకుందాం. ప్రగతి ఫాంట్. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్‌గా కంట్రోల్ వి. ఇక్కడ ఏందంటే గుర్రం అనేది ఇప్పుడు గు అనేది సరిగ్గా రావట్లేదు కదా! సో, దీంతో ప్రాబ్లమ్ ఏందంటే అన్నీ వచ్చేస్తాయి గానీ దీంతో ఈ యూనికోడ్ టు నాన్ యూనికోడ్‌లో అయితే గుర్రం అనేది గా అనేది రాదనమాట. సో, మనం గా కోసం సింపుల్‌గా ఏం చేయాలంటే ఇది వరకు ఇలాగే పెట్టుకొని దీన్ని డిలీట్ చేసుకోవాలి. దీన్ని డిలీట్ చేసుకొని ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ కీబోర్డ్‌లోనే జీ నొక్కితే అయిపోతది. జీ నొక్కితే సరిపోతుంది. తర్వాత గు అంటారు కాబట్టి యు గుర్రం. సో, ఇలా అన్నమాట. మీకు గా రావాలంటే సింపుల్‌గా ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఈ రెండిటి మధ్యలో ప్లేస్ చేయాలి. కంట్రోల్ వి. ఇప్పుడు ఏం చేస్తారంటే కర్సర్ ఈ పక్కన పెట్టుకొని సింపుల్‌గా డిలీట్ క్లిక్ చేయండి. సో, ఇదన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మీకు ఒక ఫోటో ప్రొవైడ్ చేస్తాను. దీంతో చూసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతుంది.